అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరీ ఇంత అలా ఆలోచిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు భయ్యా. అసలు ఎందుకు? ఆ? అసలు ఎందుకు భయ్యా? నేను ఆ విధంగా అనకపోయినా సరే నువ్వు అదే విధంగా అన్నావు పదే 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 అంటే ఎవడు? నువ్వు చెప్తున్న అసలు విషయం ఏంటంటే నేను మొన్న ట్రైలర్ వచ్చింది కదా పుష్ప 2 నుంచి ట్రైలర్ అయితే రావడం జరిగింది. ఆ ట్రైలర్ లో నేను ఏం చెప్పాను అంటే నేను భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 1000 కోట్లు కలెక్షన్ చేసింది అంటే ప్రీ రిలీజ్ కి జస్ట్ 1000 కోట్లు అంటే ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయి భయ్యా? నాకేం పెద్దగా అనిపించలేదు. అది ఎలా ఉందో తెలుసా? ఏదో ఇప్పుడు మన ఓన్లీ పాన్ ఇండియా మూవీ కాకుండా నార్మల్ మూవీ వస్తుంది చూడండి. ఏదో కమర్షియల్ మూవీ. ఆ విధంగా అయితే అనిపించింది. నా ఒక్కడికే అని కాదు భయ్య చాలా మందికి అనిపించింది. ఆ మూవీని ఇష్టపడ్డారు గనక మన అల్లు అర్జున్ గారి అభిమానులు గనక మీకు నచ్చి ఉండొచ్చు. నేను అలా నచ్చలేదని చెప్పలేదు కదా. నేను ఆ ట్రైలర్ వీడియోలో చూడండి. నేను పెట్టిన అప్లోడ్ చేసిన వీడియోలో చూడండి. ట్రైలర్ అస్సలు బాగోలేదు. సినిమా మీద భారీ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది ఈ ట్రైలర్ ద్వారా అనే విధంగా అయితే నేను ఆ ట్రైలర్ లోనైతే పెట్టానా నోటీస్ చేశాను ఆ మాటని. మాటలు మీ దగ్గర నేను చెప్తాను కదా మాటలోని పర్వాలేదు. ట్రేజర్ అయితే చూడొచ్చు అదే ట్రైలర్ అయితే చూడొచ్చు. కాకపోతే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి గనకే చిన్న డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. నాకే కాదు భయ్యో ఇంకా చాలా మంది ఉన్నారు హీరోస్ అంటున్నాను ఫ్యాన్స్. మన ఈ అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు భయ్య ఆ ట్రైలర్ చూసి. ఎందుకు అంటే మరి అంత 1000 కోట్లు కలెక్షన్ చేసిందంటే ఎలా ఉంటది భయ్య? మీరేమో నా మీద పడిపోండి. నా కామెంట్ బాక్స్ చూడండి భయ్య. ఆ వీడియో కామెంట్ బాక్స్ చూడండి. చెత్తగా కామెంట్ చేశారు భయ్య. చేసుకోండి. నాకేంటి? నేనేమైనా సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశానా? అల్లు అర్జున్ గారి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశానా? నేను ఎవ్వరిని నెగిటివ్‌గా చూపించలేదు. మీరు గతంలో చూసుకోండి. గతంలో చేసిన వీడియోస్ కూడా చూసుకోండి. ఆ వీడియోస్‌లో కూడా నేను ఎవ్వరిని విమర్శించలేదు. ఇప్పుడుకొచ్చి నేను ఛానెల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి న్యాయంగా వస్తున్నా. ఇప్పుడు ప్రతి మూవీ టీమ్‌కి నేనే ఇంకా సపోర్టివ్‌లు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని ఒకవైపు వాళ్ళ విధంగా కూడా ఆలోచించాలని నేనే చెప్పేవాడిని ఇంకన. అలాంటిది నేనెందుకు ఆ విధంగా చేస్తాను? మొత్తానికి పాయింట్ కదా! నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక విధంగా చెప్తున్నాను. నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమే. నేను ఒక విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకోండి. ఫ్యాన్ కాదు ఫ్యానే. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నాకు ఇష్టమే. ఆ విధంగా నేను ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగా పెట్టుకున్నాను. నాకైతే అదే ట్రైలర్ ఓకే అనిపించింది. ఇంకెవ్వరికీ నేను ఎవ్వరికీ కామెంట్ చేయవసరం లేదు. ఎవ్వరికీ సమాధానం చెప్పవసరం లేదు. ఈ వీడియో అందరికి సమాధానం అనుకుంటున్నాను. ఆ విధంగా చేసిన వాళ్ళకి. ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించింది. కాకపోతే 1000 కోట్లు మూవీ అంచనాలు అయితే అందుకోలేదు. పక్కా చెప్తున్నాను. అలాగని సినిమా ఫ్లాప్ అవుతుందని కాదు భయ్య. నేను చెప్తున్నాను 1000 కోట్లు ప్రీ రిలీజ్ కలెక్షన్‌లే సాధించింది అంటే ఈ ట్రైలర్ ఇంచుమించు 500 కోట్లకు పైగానే చేయాలి. ఎందుకు భయ్యా? ట్రైలర్ చూసుకున్నట్లయితే 'కేజీఎఫ్ 2' 240 మిలియన్ మన ఎక్కడుంది ఇది 'పుష్ప 2' ఆ! అది విధంగా ఇప్పుడుకొచ్చి మన తెలుగులోనే హైయెస్ట్‌గా వన్ డేలోనే 15 కోట్లు కలెక్షన్ చేసింది. మన 'త్రిబుల్ ఆర్' మనయేదో 4 కోట్లు. ఎందుకు భయ్యా? వద్దు. మనకి నెగటివిటీ స్ప్రెడ్ చెయ్యొద్దు. 'పుష్ప' టీమ్ మంచిగానే ఆడుతుంది. చెప్తున్నాను కదా! సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నేనేది ఎవ్వడికో భయపడి చెప్పట్లేదు భయ్యా. నేను సినిమా ట్రైలర్ చూసిన తర్వాతే చెప్తున్నాను. నేను ట్రైలర్‌లో ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశాను అన్న దాని గురించి వీడియో చేశాను గానీ, నేను ట్రైలర్ అస్సలు బాగోలేదు. ఈ ట్రైలర్ ఎవర్రా కట్ చేసాడు? ఆ మూవీ తీసినవాడు ఎవరా? ఆ విధంగా నేను మాట్లాడలేదు. అర్థమైందా? ఎందుకు? అది మీ నోటి దూల అని చెప్పాలి. అర్థమవుతుందా? అది కేవలం మీ నోటి దూల ద్వారానే. ఓకేనా? నేను నా అభిప్రాయం చెప్పాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నా తప్పైతే ఏమీ లేదు భయ్యా. మీరు గాని మళ్ళీ అదే విధంగా చేస్తే నేను మరికొన్ని వీడియోస్ ఎడతాను. పక్కా ఎడతాను. ఓకేనా? బాయ్ బాయ్.